అనగనగా భైరవకోన అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరిలో రంగమ్మ అనే ఒక ముసలావిడ నివసిస్తూ ఉండేది. ఆమె పైకి గంభీరంగానూ మాట కటువుగాను ఉండేది తప్ప మనసు మాత్రం చాలా మంచిది. రంగమ్మకు 3 కుమారులు, 3 కోడళ్ళు. కుమారులలో పెద్ద కుమారుడైన రాఘవయ్య పెద్దగా చదువుకోలేదు. అందుకని ఇంటి వద్దనే ఉంటూ ఇంటి పనులు, పొలం పనులు చూసుకుంటూ ఉండేవాడు. 2వ కుమారుడైన లక్ష్మణ్ కొంతవరకు చదువుకున్నాడు. అందువలన అదే ఊరిలో రైసు మిల్లు పెట్టి బియ్యం బస్తాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. 3వ కుమారుడైన భరత్ బాగా చదువుకున్నాడు. ఇతను పక్కనే ఉన్న పట్టణంలో ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. పెద్ద కోడలైన సీత పేరుకు తగ్గట్టుగానే చాలా వినయ విధేయతలతో ఉండేది. ఇంటి వద్దనే ఉంటూ భర్తతో పాటు చేదోడు వాదోడుగా పొలం పనులు చూసుకుంటూ ఉండేది. 2వ కోడలైన ఊర్మిళ ఇంటి వద్దనే ఉంటూ ఇంటిల్లపాదికి భోజనం చేసి పెడుతూ అందరినీ ఆరోగ్యంగా చూసుకుంటూ ఉండేది. 3వ కోడలైన మాండవి ఇంటి వద్దనే ఉంటూ ఊరిలో పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుంటూ జీవనం సాగించేది. రంగమ్మ వయసులో పెద్దది, ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి పెద్దరికాన్ని చెలాయిస్తూ ఉండేది. తన 3 కుమారులు ఎవ్వరూ కూడా తన యొక్క మాటని కాదనేవారే కాదు. వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా, ఏ పని చేయకూడదు అనుకున్నా ముందుగా రంగమ్మ యొక్క అనుమతి తీసుకునేవారు. ఇంట్లో పెత్తనం మొత్తం రంగమ్మదే. ఈ విషయం కొత్తగా వచ్చిన కోడళ్ళకి నచ్చేదే కాదు. ఏమీ కోడలా, నెలకు సరిపోయే సరుకులు ఉన్నాయా? అన్నీ పొదుపుగా వాడు, వృధా చేయకు. అత్తగారు, ఈ నెలకు సరిపోయే అన్ని సరుకులు ఉన్నాయండి. అలాగే ఈ వారానికి సరిపోయే కూరగాయలు కూడా ఉన్నాయండి. మీరు చెప్పినట్లే అన్ని సరుకులు జాగ్రత్తగా పొదుపుగా వాడుతున్నానండి. నీకు నచ్చిన కూర వండటం కాదు, అందరికీ ఏది నచ్చుతుందో నచ్చదో తెలుసుకొని వండాలి, సరేనా? అలాగే అత్తగారు. ఏరా పెద్దోడా, పొలం పనులు ఎలా సాగుతున్నాయి? ఏమా పెద్ద కోడలా, పొలం పనులలోని భర్తకి చేదోడు వాదోడుగా ఉండు. సరే, పొద్దుపోయింది, లోపలికి పోండి. ఏమీ చిన్న కోడలా, పిల్లలకు పాఠాలు చెప్పడం కాదు, ఒక పిల్లవాడినో పిల్లనో కని నా చేతిలో పెడితే నాకు కూడా కాలక్షేపంగా ఉంటుంది. సరే, వెళ్ళి తిను. ఇలా రంగమ్మ ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం, ప్రతి విషయంలోనూ పెత్తనం చెలాయించడం 3 కోడళ్ళకి అస్సలు నచ్చడం లేదు. కాలం గడుస్తున్న కొద్దీ 3 కోడళ్ళకి రంగమ్మ పైన కాస్త ద్వేషం, కాస్త విసుగు ఎక్కువయ్యాయి. ఎలాగైనా రంగమ్మ లేని సమయంలో వాళ్ళకి నచ్చినవి వండుకొని తినాలి అని నిశ్చయించుకున్నారు 3 కోడళ్ళు. మీరు ఒప్పుకుంటే నా దగ్గర మంచి ఐడియా ఉంది, కాకపోతే కొంచెం రిస్క్ చేయాలి. మీకు ఓకేనా? ఇలా దగ్గర రండి, చెబుతాను. అసలే గోడలకు కూడా చెవులుంటాయంటారు అంటూ తన మనసులోని ఆలోచనని 2 అక్కలకి చెప్పింది చిన్న కోడలు. వారు వెంటనే సంబరపడిపోయి అలాగే చేద్దాం అని ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం అత్త రంగమ్మ ఆరుబయట నులక మంచం మీద కూర్చుని ఉండగా 3 కోడళ్ళు అత్త దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాని రంగమ్మ, ఏంటే 3 వచ్చి పొద్దున్నే ఇలా ఏడుస్తున్నారు? నేనేమి ఇప్పుడే పోన్లే, బాగానే ఉన్నాను. ఏం లేదు అత్తగారు, మన ఊర్లోకి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోతున్నారంట. మిమ్మల్ని కూడా పట్టుకెళ్తారంట. మీరంటే మాకు చాలా ఇష్టం అత్తగారు. ఇప్పుడు మీరు లేకుండా ఎలా ఉండాలి అని బాధతో ఏడుస్తున్నాం. ఓరి వీళ్ళ దుంపతేగా, వీళ్ళకేం మాయరోగం వచ్చిందే? ఏదో ఇంటి పట్టున ఉన్నాం కదా, వీళ్ళకేంటి బాధ? సరే, ఇప్పుడు ఏం చేయాలి నేను? మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఊరు బయట మన మామిడి తోపు ఉంది కదా, అందులో ఎవ్వరికీ కనపడకుండా దాక్కోండి. సాయంత్రం వరకు రాకండి. ఆలోపు ఈ గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మేమే సాయంత్రం వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తాం.
తమ కోడళ్ళు తనపై చూపిన ప్రేమకు పొంగిపోయిన రంగమ్మ కోడళ్ళు చెప్పిన విధంగానే ఊరు బయట ఉన్న మామిడి తోపులోకి వెళ్ళి దాక్కోవడానికి బయలుదేరింది. ఆ మామిడి తోపులో ఒక పెద్ద చెట్టు చూసుకొని దాని కింద ఎవరికీ కనిపించకుండా దాక్కుంది. ఇంతలో ఇంటి దగ్గర ఉన్న కోడళ్ళు తమకి ఏమి ఇష్టమో ఏమేమి వండుకోవాలో అని ఇలా మాట్లాడుకుంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి పాయసం అంటే భలే ఇష్టం. పెళ్ళి కాకముందు మా అమ్మ వారానికి ఒకసారైనా పాయసం వండి పెట్టేది. పెళ్ళయ్యాక అత్తగారిని అడగలేము, అలాగని వండుకోలేము. అందుకే ఈరోజు ఎంచక్కా వండుకొని తృప్తిగా తినాలి. నాకు కూడా నేరేడు పళ్ళంటే చాలా ఇష్టం అక్క. ఈరోజు వాటిని కోసుకొచ్చి కడుపు నిండా తింటాను. నాకైతే చిన్నప్పటి నుండి చెరుకు గడలంటే భలే ఇష్టం అక్క. చిన్నప్పుడు చెరుకు తోటల్లోకి దొంగతనంగా వెళ్ళి వాటిని పెరుక్కొచ్చి తినేదాన్ని. పెళ్ళయ్యాక మొత్తం మారిపోయింది. నచ్చింది తినడానికే లేదు. అందుకే ఈరోజు చెరుకు గడలు తెప్పించుకొని బాగా తృప్తిగా తింటాను. అలా వాళ్ళకి నచ్చిన పదార్థాల గురించి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు అనుకున్న విధంగానే వారికి ఇష్టమైన నల్లటి నిగనిగలాడే నేరేడు పళ్ళను అలాగే చక్కటి పొడవాటి చెరుగళ్ళను తెప్పించుకున్నారు. ఇక మిగిలింది పాయసం వండడం మాత్రమే. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూర్చొని పాయసం చేయసాగారు. ఇదిలా ఉండగా మామిడి తోపులో మామిడి చెట్టు కింద బిక్కుబిక్కుమంటూ దాక్కుని ఉన్న రంగమ్మను ఆ ఊరికి చెందిన ఒక వ్యక్తి ఆ దారి వైపు వెళుతూ ఉండగా చూశాడు. రంగమ్మ దగ్గరకు వెళ్ళి, ఏంటి రంగమ్మ బిక్కుబిక్కుమని దాక్కునున్నావు, ఏం జరిగింది అని అడిగాడు. రంగమ్మ జరిగిన విషయమంతా చెప్పింది. అందుకు ఆ వ్యక్తి, అయ్యో రంగమ్మత్త, అలాంటిది ఏం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారు? మీ కోడళ్ళు మీకు కావాలనే అబద్ధం చెప్పారు. మీకు తెలియకుండా వాళ్ళు ఇంటి దగ్గర ఏదో చేస్తున్నారు. కావాలంటే వెళ్ళి చూడు. అలా అనగానే రంగమ్మకు పట్టరానంత కోపం వచ్చింది. ఇంటికి బయలుదేరింది. ఇంతలో అత్తయ్య ఇంటికి ఎక్కడొచ్చేస్తుందో అన్న భయంతో చిన్న కోడలు ఇంట్లో ఒక అడుగు వీధిలో ఒక అడుగు వేయసాగింది. రెండోసారి వచ్చి చూసిన చిన్న కోడలికి వీధిలో వాళ్ళ అత్త రావడం కనిపించింది. పరుగున ఇంట్లోకి వచ్చి అయ్యయ్యో అత్తయ్య వచ్చేస్తుంది అని ఇద్దరు అక్కలకి చెప్పింది. వాళ్ళకి ఏం చేయాలో తోచక వాళ్ళ దగ్గరున్న చెరుకు గడలను తలుపు మూలన దాచిపెట్టారు. నేరేడు పళ్ళను పీట కింద దాచిపెట్టారు. ఇంకా పాయసం ఉడుకుతూనే ఉంది. ఇంతలో రంగమ్మ ఇంట్లోకి రానే వచ్చింది. వచ్చిన రంగమ్మను చూసి భయంతో కోడళ్ళు, అయ్యో అత్తయ్య అప్పుడే వచ్చేసారా అని అన్నారు. నన్నేం చేయమంటారే నా ముద్దుల కోడల్లారా? నేను మీరు చెప్పినట్టుగానే వెళ్ళి మన మామిడి తోటలో ఎవరికీ కనబడకుండా దాక్కున్నాను. కానీ కాసేపటి తర్వాత ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పెద్ద నల్ల త్రాచుపాము నేను దాక్కుని ఉన్న చెట్టు కొమ్మపైకి వచ్చింది. ఆ పాము ఎలా ఉందో తెలుసా? దాని కళ్ళు పెద్దగా నల్లగా నిగనిగలాడుతూ, అదిగో మీరు ఆ పీట కింద దాచారు చూడు నేరేడి పళ్ళు, అలా ఉన్నాయి. ఇంకా అది ఎంత పొడవు ఉందంటే అదిగదిగో అక్కడ తలుపు మూల మీరు దాచారు చూడు చెరుకు గడలు, అంత పొడవు ఉంది. ఆ పామును చూసేసరికి నా ఒళ్ళంతా భయంతో అదిగో ఆ పొయ్యి మీద పాయసం ఉడికినట్లు ఉడికిపోయి చెమటలు పట్టిపోయాయి. అందుకే భయంతో వచ్చేశాను. అలా అత్త అనేసరికి ముగ్గురు కోడళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు. వెంటనే రంగమ్మ తన ముగ్గురు కోడళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకొని, నేను అత్తనే కానీ అమ్మలాంటి దానిని, అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు కదా. అలాంటప్పుడు మీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. మీరు ఇలా మనసులోనే పెట్టుకుని బాధపడొద్దు. ఇకపై మీకు నచ్చింది చెప్పండి, నేనే వండి పెడతా అని చెప్పి రంగమ్మ తన కోడళ్ళు తెచ్చుకున్న నేరేడు పళ్ళను చెరుకు గడలను వండుకున్న పాయసాన్ని తనే స్వయంగా ముగ్గురు కోడళ్ళకి తినిపించింది. ఆ రోజు నుండి వాళ్ళందరిలో మనస్పర్ధలు తొలగిపోయి అందరూ సంతోషంగా జీవించసాగారు. ఈ కథలో నీతి ఏంటంటే
అడగనిదే అమ్మైనా పెట్టదు అని అంటారు కదా. అంటే మన ఉద్దేశం ఏంటో ఎదుటి వ్యక్తికి చెప్పినప్పుడే వాళ్ళ అభిప్రాయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటంగా అడగడం, మాట్లాడడం నేర్చుకోవాలి.